హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. చంద్రకళ తను తేజు దగ్గరికి వెళ్ళకుంటే తేజు ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పడంతో విరాట్ ఈసారికి వెళ్ళు, కానీ ఎప్పుడంటే అప్పుడు రావడం కుదరదు అని అర్జున్ గారికి ఒక మాట చెప్పు అంటాడు. ఎందుకంటే నిన్ను సపోర్ట్ చేసే పొజిషన్లో నేను లేను, అది గుర్తుపెట్టుకో అంటాడు. చంద్రకళ సరే అంటూ పూజ అయ్యాకే వెళ్తాను అంటుంది. చంద్రకళ విరాట్ పూజ దగ్గరకు వస్తారు. జగదీశ్వరి పాట పాడుతూ పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. రఘురామ్ జగదీశ్వరి దగ్గర శ్యామల, కామాక్షి, విరాట్, చంద్రకళ, క్రాంతి, శాలిని, జలరాజు, శృతి ఆశీర్వాదం తీసుకుంటారు. చంద్రకళ విరాట్కి తను వెళ్తాను అన్నట్టు సైగ చేస్తుంది. రఘురామ్ ఎవరి మనసులోనూ అపార్థాలు, అపోహలు లేకుండా అందరూ సంతోషంగా కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటాడు. జగదీశ్వరి కామాక్షితో అందరికీ ప్రసాదం పెట్టమని చెప్తుంది. కామాక్షి అందరికీ ప్రసాదం పెడుతూ ఉంటుంది. చంద్రకళ బ్యాగ్ తీసుకుని రావడం చూసి కామాక్షి ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నావు అంటుంది. చంద్రకళ ఆఫీస్కి అంటుంది. జగదీశ్వరితో అత్తయ్య అర్జెంట్ పని ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటుంది. శ్యామల పండగ రోజు ఆఫీస్ ఏంటమ్మాయి, సంక్రాంతి పండగకి అన్ని కంపెనీల్లో సెలవులు ఇస్తారు కదా, నీకు మాత్రమే ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం ఏమిటి అని అడుగుతుంది. చంద్రకళ ఈరోజు స్టాక్ డెలివరీ, మిగతా స్టాఫ్ ఎవరూ రారు కాబట్టి నేనే దగ్గరుండి చూసుకోవాలి అంటుంది. శ్యామల నీ పార్ట్నర్ ఎవరూ లేని ఏక్ నిరంజన్ ఉన్నాడు కదా, అతను చూసుకోలేడా అని అడుగుతుంది. చంద్రకళ అర్జున్ గారు వేరే మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది, అందుకని నేను వెళ్ళక తప్పట్లేదు అంటుంది. కామాక్షి పేరుకే ఇంటి పెద్ద కోడలు, కానీ పండగలు పబ్బాలు పట్టించుకోకుండా ఆఫీస్ చుట్టూ తిరగడం ఏమిటో నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటుంది. విరాట్ అత్తయ్య వెళ్తే వెళ్ళనివ్వు, ఈవిడిగారు లేకపోతేనే పండగ ప్రశాంతంగా జరుగుతుంది అంటూ చంద్రకళతో నువ్వు వెళ్ళు తల్లి అంటాడు. రఘురాము అదేంటిరా పండగ పూట అమ్మాయిని బాధ పెట్టేలా మాట్లాడతావు, అర్జెంట్ పని అని చెప్తుంది కదా అంటూ చంద్రకళతో నువ్వు వెళ్ళిరా అమ్మ చంద్ర అంటాడు. చంద్రకళ బయలుదేరుతుంది. ఇక తేజు చంద్రకళ కోసం ఎదురు చూస్తూ అర్జున్తో అమ్మతో మాట్లాడతాను, కాల్ చేసి ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో చంద్రకళ వస్తుంది. తేజు చంద్రకళ దగ్గరకు వెళ్ళి చంద్రకళను హగ్ చేసుకుంటుంది. చంద్రకళ హ్యాపీ సంక్రాంతి తేజు అంటుంది. తేజు థ్యాంక్స్ అమ్మ, నీకు కూడా హ్యాపీ సంక్రాంతి అంటుంది. చంద్రకళ ఎంత ముద్దుగా ఉన్నావో అంటూ తేజు నీ డ్రెస్ చాలా బాగుంది అంటుంది. తేజు అదేంటమ్మా ఇప్పుడే చూస్తున్నట్లు చెప్తున్నావు, ఈ డ్రెస్ నువ్వే కుట్టించావు కదా అని అడుగుతుంది. చంద్రకళ అవును నేనే కుట్టించాను, నువ్వు వేసుకున్నాక ఇంకా బాగుంది అని చెప్తున్నాను అంటుంది. తేజు అలాగా అంటూ నన్ను డాక్టర్ ఆంటీ రెడీ చేసింది అని అంటుంది. అక్కడే ఉన్న డాక్టర్ మీరు వస్తే కానీ రెడీ అవ్వనని గోల చేసిందండి, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పాకే రెడీ అయింది అంటుంది. తేజు నిన్నంతా నిన్ను చూడకపోవడంతో నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా అమ్మా, ఎన్ని రోజులు నువ్వు అమెరికాలో ఉన్నావు కాబట్టి నిన్ను చూడడం వీలు కాలేదు, ఇప్పుడు నా కోసం ఇండియా వచ్చేసావు, ఇంకెప్పుడు నువ్వు నా దగ్గరే ఉంటానన్నావు, కానీ ఇక్కడికి వచ్చాక కూడా నువ్వు ఆఫీస్ అంటూ వెళ్ళిపోతున్నావు, నా కోసం అస్సలు ఉండట్లేదు, నాకు చాలా హర్టింగ్గా ఉందమ్మా అంటుంది. చంద్రకళ సారీ తేజు, నీకు దూరంగా ఉండడం నాకు బాధగానే ఉంది, కానీ జాబ్ కోసం తప్పడం లేదమ్మా అంటుంది. తేజు నాకు విషయం అర్థం కావడం లేదు, నాన్న బిజినెస్ మ్యాన్ కదా, మనకే పెద్ద ఆఫీస్ ఉంది, అందులో చాలామంది వర్క్ చేస్తారు, మరి నువ్వెందుకు వేరే చోట వర్క్ చేయడం, ఆ జాబ్ మానేసి మన కంపెనీలోనే వర్క్ చేయొచ్చు కదా, అప్పుడు ఎంచక్క నువ్వు నాన్న కలిసి వెళ్ళొచ్చు, కలిసి రావచ్చు అంటుంది. చంద్రకళ అలా కుదరదమ్మా, జాబ్లో జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీ వదిలిపెట్టి వెళ్ళనని కాంట్రాక్ట్ మీద సైన్ చేశాను, కాబట్టి నేను జాబ్ మానేయలేను అంటుంది. తేజు అంటే నువ్వు ఎప్పటికీ ఇలాగే మార్నింగ్ వచ్చి వెళ్తూ ఉంటావా అని అడుగుతుంది. చంద్రకళ తేజు కొన్ని సిచ్యుయేషన్స్ మన కంట్రోల్లో ఉండవమ్మా, మనకి కష్టం అనిపించినా సరే పట్టుదలగా ఆ సిచ్యుయేషన్స్ ఎదుర్కోవాలి, అప్పుడే మనము ఆశపడిన దానికన్నా ఎక్కువ ఆనందం ఆ దేవుడు మనకిస్తాడు అంటుంది. తేజు నువ్వు కష్టపడేది నా కోసమే కదా, నేను అడ్జస్ట్ అవుతాలే అంటుంది.
చంద్రకళ గుడ్ గర్ల్ అంటుంది. తేజు పదమ్మ కైట్ ఎగరేద్దాం అంటుంది. చంద్రకళ నువ్వెళ్ళు నేను వస్తాను అంటుంది. తేజు డాక్టర్తో మేడ మీదకు వెళ్తుంది. అర్జున్ చంద్రకళతో సారీ చంద్రగారు, పండగ పూట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంటాడు. చంద్రకళ మీరు ఎక్కువగా ఫీల్ అవ్వకండి, పాప హ్యాపీ కదా, మనకు కావాల్సింది కూడా అదే కదా, తనతో కలిసి ఆడితే మీ మూడ్ కూడా మారుతుంది, పదండి వెళ్దాం అంటుంది. ఇక మేడ మీద అర్జున్ చంద్రకళ తేజుతో కైట్ ఎగరేస్తూ ఉంటారు. తేజు హ్యాపీగా ఫీల్ అవుతూ చంద్రకళ దగ్గరికి వెళ్ళి చంద్రకళకు ముద్దు పెడుతుంది. ఇక విరాట్ ఇంటి దగ్గర అందరూ తంబోలా ఆడుతూ ఉంటారు. శ్యామల నంబర్స్ చెప్తూ ఉంటుంది. జల్రాజ్ రఘురామ్తో పెదనాన్నగారు ఆట బాగుంది కానీ ప్రైస్ మనీ మరీ 1000 రూపాయలేంటి, ఒక 10,000 ఉంటే బాగుండేది కదా అంటాడు. శృతి పోనీ ఆస్తి రాసివ్వమంటావా అని అడుగుతుంది. కామాక్షి అన్న అంటాడే అంటుంది. శ్యామల అంటే మాత్రం రాసిచ్చేస్తారా ఏంటి అని అడుగుతుంది. రఘురామ్ ఆటలో ఆస్తులు పోగొట్టుకునేంత అమాయకులు ఇక్కడెవరూ లేరు అంటాడు. అందరూ నవ్వుతూ ఉంటారు. జల్రాజ్ అలాంటి అవకాశం ఉంటే ఎంత బాగుంటుందో, అప్పుడు ఈ శృతికి నేనంటే ఏంటో చూపించేవాడిని అని అనుకుంటాడు. విరాట్ చంద్రకళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్యామిలీ బాధలో ఉన్నప్పుడు దగ్గరుండి చూసుకుంటావు, ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండే టైంలో నువ్వు దూరంగా ఉన్నావు, నువ్వు లేకుండా ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను చంద్ర అని అనుకుంటూ ఉంటాడు. జగదీశ్వరి విరాట్ని చూసి విరాట్ని పిలుస్తూ ఉంటే విరాట్ పరధ్యానంగా ఉంటాడు. రఘురామ్ కూడా విరాట్ని పిలవడంతో విరాట్ ఈ లోకంలోకి వస్తాడు. జగదీశ్వరి డల్గా ఉన్నావేంటిరా అని అడుగుతుంది. విరాట్ బాగానే ఉన్నానమ్మా అంటాడు. జగదీశ్వరి లేదురా నేను గమనిస్తూనే ఉన్నాను, ఏదో కోల్పోయినట్టు ముభావంగా ఉన్నావు అంటూ ఏమైంది నాన్న అని అడుగుతుంది. కామాక్షి అందరం ఉన్నాం కానీ వాళ్ళ ఆవిడ ఒక్కతి లేదు కదా, మిస్ అవుతున్నట్టున్నాడు అంటుంది. శ్యామల ఆవిడ గారికి సంతోషాలు సంబరాలన్నీ ఏం పడతాయిలే, ఇంట్లో సమస్య తీరాలి అంటే ముందుంటుంది కానీ ఇంట్లో వాళ్ళతో సరదాగా కలిసి ఉండాలి అంటే ఆ మహాతల్లికి మనసు రాదు కదా అంటుంది. రఘురామ్ చంద్ర ఆఫీస్ పని మీద వెళ్ళిందని తెలుసు కదా, ఎందుకు అలా మాట్లాడడం అంటాడు. శాలిని ఆఫీస్ పనులు నేను చూసుకుంటున్నాను మామయ్య గారు, కానీ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఇస్తున్నాను కదా అంటుంది. క్రాంతి నీ ఫ్యామిలీ అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి టైం ఇస్తున్నావు, ఆవిడికి ఆ ఫీలింగ్ లేదు కదా అంటాడు. శ్యామల అప్పుడెప్పుడో విరాట్ తనను ఖాళీగా కూర్చుని తింటున్నామన్నందుకు పౌరుషానికి పోయి బిజినెస్ పెట్టింది, ఆ తర్వాత బిజినెస్ వంకతో ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతుంది అంటుంది. కామాక్షి ఏమైనా అంటే అర్జెంట్ మీటింగు, ఆవకాయ బద్ద అని కబుర్లు చెప్తుంది, అవన్నీ మనం పిచ్చోళ్ళలా నమ్మేస్తాము అంటుంది. శ్యామల విరాట్తో అయినా చంద్ర ఇంట్లో లేకపోతే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అని నువ్వే కదా అన్నావు, మరి నువ్వే ఎందుకు డల్గా ఉన్నావు అంటుంది. జల్రాజ్ విరాట్తో అన్నయ్య నీ టికెట్లో ఉన్న నంబర్స్ రావట్లేదా అంటూ నాకు ఇంకొక నంబర్ వస్తే ఫస్ట్ నేనే విన్ అయిపోతాను తెలుసా అంటాడు. క్రాంతి విరాట్ టికెట్ తీసుకుని చూసి అదేంటన్నయ్య నీది హౌస్ఫుల్ అయిపోయినా చెప్పట్లేదు అంటాడు. శృతి అప్పుడే హౌస్ఫుల్ అయిపోయిందా, ఏది చూపించు అంటూ టికెట్ తీసుకుంటుంది. జల్రాజ్ కూడా టికెట్ చూసి అమ్మో అనుకుంటాడు. రఘురామ్ రే విరాట్ నీ మనసులో ఏదో బాధ ఉంది, అదేంటో మాకు చెప్పు అంటాడు. విరాట్ అదేం లేదు నాన్న అంటాడు. రఘురామ్ ఆ బాధ ఏంటో నీలో దాచుకుంటే మాకెలా తెలుస్తుంది అంటాడు. జగదీశ్వరి చెప్పు విరాట్ అని అడుగుతూ ఉంటుంది. విరాట్ మనమందరము ఇంతకు ముందులా సంతోషంగా ఉంటున్నాము, చంద్ర కూడా మనతో కలిసిపోయి ఉంటే బాగుండేది, మన ఫ్యామిలీలో ఏ వెళ్తీ ఉండేది కాదనిపించింది, మనసుకి బాధ అనిపించింది, అందుకే ఆట మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ సారీ మీరు ఆడుకోండి అని చెప్పి విరాట్ వెళ్ళిపోతాడు. ఇక చంద్రకళ తేజుకి ఫుడ్ తినిపిస్తుంది. తేజు ఆడుకుంటూ తింటూ ఉంటుంది. డాక్టర్ తేజుతో రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది తేజు అంటుంది. తేజు అమ్మతో నాకు ఎక్కువ మెమరీస్ లేవు కదా ఆంటీ, అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా సరదాగా స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంటుంది. చంద్రకళ లాస్ట్ ముద్ద అంటూ తేజుకు తినిపించి వాటర్ తాగించి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అంటూ పక్కకు వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తుంది. తేజు ఏంటమ్మా అప్పుడే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నావు అంటుంది. చంద్రకళ ఆఫీస్కి టైం అవుతుంది తేజు అంటుంది. తేజు
నీ ఆఫీస్ నైట్ కదా, ఇంత త్వరగా ఎందుకు వెళ్ళడం అంటుంది. అర్జున్ ఈరోజు కూడా అమ్మకు మీటింగ్ ఉందిరా, వాళ్ళ బాస్ త్వరగా రమ్మని చెప్పారంట అంటాడు. చంద్రకళ అవును తేజు, నా కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, నేను వెళ్ళాలి అంటుంది. తేజు మీటింగ్కి రావడం కుదరదని మీ బాస్కు చెప్పు అంటుంది. చంద్రకళ అలా చెప్పడం కుదరదు అంటూ ఉంటే తేజు చెప్తే ఏమవుతుంది, నీ జాబ్ పోతుందా అంటుంది. అర్జున్ తేజు అమ్మ జాబ్ చేసేది నీ కోసం అని చెప్పింది కదా, నువ్వు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అంటాడు. తనని వెళ్ళనివ్వు అంటూ చంద్రకళకు సైగ చేస్తాడు. చంద్రకళ వెళ్ళిపోతూ ఉంటే తేజు చంద్రకళ దగ్గరకు వెళ్ళి అమ్మ ప్లీజ్ ఈ ఒక్కరోజు నా కోసం పర్మిషన్ అడుగు అంటుంది. అర్జున్ తేజు చెప్పేది విను అంటూ ఉంటే తేజు నువ్వు అన్ని అబద్ధాలే చెప్తావు నాన్న, అందరం కలిసి ఈరోజు ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్దామని చెప్పావు కదా అంటుంది. అర్జున్ వెళ్దామని నువ్వు మారాం చేస్తే తీసుకెళ్తానని చెప్పాను అంటాడు. తేజు అమ్మ వెళ్ళిపోతుంటే నువ్వేం మాట్లాడవేంటి అంటుంది. అర్జున్ తనకి పనుందని చెప్తుంది కదరా అంటాడు. తేజు అమ్మ నా కోసం 2 hours కూడా స్పెండ్ చేయలేవా అని అడుగుతుంది. అర్జున్ తేజు విసిగించొద్దు అంటాడు. చంద్రకళ తనేమీ విసిగించట్లేదండి, పాపం నాతో ఇంకా ఆడుకోవాలనుకుంటుంది అంటూ తేజుతో సరే నువ్వు కోరుకున్నట్టుగానే మనమందరము కలిసి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాము అంటుంది. తేజు హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ అమ్మా అంటూ చంద్రకళకి ముద్దు పెడుతుంది. చంద్రకళ నువ్వు వెళ్ళి టాబ్లెట్స్ వేసుకునిరా అంటుంది. తేజు డాక్టర్తో కలిసి టాబ్లెట్స్ వేసుకునేందుకు వెళ్ళిపోతుంది. అర్జున్ చంద్రకళతో ఎందుకండి ఆగిపోయారు, నేను తేజుకి ఏదోలా సర్ది చెప్పేవాడిని కదా అంటాడు. చంద్రకళ నేను తేజుకి అమ్మలా మారింది తనలో సంతోషం చూడడానికి, తనని బాధ పెట్టి నేను వెళ్ళి ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతానండి అంటుంది. అర్జున్ కానీ మీ ఇంట్లో ఎలా అని అడుగుతాడు. చంద్రకళ మా ఆయన నన్ను అర్థం చేసుకున్నంత వరకు మా ఇంట్లో నాకు ఏ ప్రాబ్లం రాదు, నా గురించి మీరేమీ వరీ అవ్వకండి అంటుంది. చంద్రకళ విరాట్ తనతో ఎప్పుడంటే అప్పుడు రావడం కుదరదు అని అర్జున్కి ఒక మాట చెప్పు అని చెప్పడం గుర్తు చేసుకుని అర్జున్ గారు ఆల్రెడీ గిల్టీ ఫీల్ అవుతున్నారు, ఇలాంటి టైంలో నేను ఆ విషయం చెప్పడం కరెక్ట్ కాదు అనుకుంటుంది. తేజు చంద్రకళ దగ్గరకు వచ్చి అమ్మ టాబ్లెట్స్ వేసుకున్నాను, ఇక వెళ్దాము అంటుంది. చంద్రకళ పద అంటూ బయలుదేరుతుంది. ఇక విరాట్ హాల్లో వెయిట్ చేస్తూ 2 గంటల్లో వస్తానని చెప్పింది, ఇంతసేపైనా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటాడు. శ్యామల కిచెన్లో నుంచి విరాట్ని చూసి హాల్లోకి వస్తుంది. విరాట్తో ఏంటి మీ ఆవిడ కోసం ఎదురు చూస్తున్నావా, అయినా ఇంకా రాకపోవడం ఏమిట్రా, నువ్వు మరీ ఎక్కువ చనువిచ్చేస్తున్నావు తెలుసా అంటుంది. విరాట్ తను ఇందాకే వచ్చేసింది కదా అంటాడు. శ్యామల వచ్చేసిందా అని అడుగుతుంది. విరాట్ అవును నీకు కనిపించలేదా అంటాడు. శ్యామల నేను కిచెన్లో ఉన్నాన్రా చూడలేదులే అంటుంది. చంద్రకళ విరాట్కి ఫోన్ చేసి హలో బావా అంటుంది. విరాట్ ఇక్కడ నేను బుక్ అయిపోయేలా ఉన్నాను చంద్ర అంటాడు. చంద్రకళ ఏమైంది అని అడుగుతుంది. విరాట్ శ్యామల అత్తయ్య నీ గురించి అడిగితే నువ్వు ఆల్రెడీ ఇంటికి వచ్చేసావని చెప్పాను అని విరాట్ అంటూ ఉంటే అప్పుడే శ్యామల విరాట్ రూమ్ దగ్గరకు వచ్చి అమ్మాయి చంద్ర డోర్ తీయి అంటూ డోర్ కొడుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.